అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత స్థానం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిదే. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారిది ఉన్నప్పటికీ సెకండ్ ప్లేసు. ఆయనేమి పబ్లిక్ రిలేటెడ్, అంటే ఆయనేమి ప్రజాప్రతినిధి కాదు. అంటే పబ్లిక్ రిలేషన్స్ ఏమీ లేవు. క్షేత్రస్థాయి రాజకీయాల్లో ఆయన లేరు. ఆయన ఓన్లీ మీడియా రిలేషన్స్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారు, పార్టీ సలహాదారు. మీడియాలో ఏమైనా కవర్ డ్రైవ్ లేవడం, ఏమైనా తప్పుకు దొరికితే దాన్ని కవర్ చేసుకోవడానికి మీడియాకి రావడం, పార్టీ వాయిస్ ఇవ్వడం తప్ప ఆయన నేరుగా పబ్లిక్ రిలేటెడ్, అసెంబ్లీ రిలేటెడ్ అయితే కాదు. సో అందుకే పరిపాలనా పరంగా చూసుకున్న, పబ్లిక్ రిలేషన్స్లో చూసుకున్న వైసీపీలో కీలక నేత నెంబర్ 2 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత. సో అటువంటి పెద్దిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నపాటి గ్యాప్ ఉంది అనే వార్త. మేబీ అది చిన్నదో పెద్దదో ఆ పార్టీ వాళ్ళకే తెలియాలి. అది ఎందుకు బయటకు వచ్చిందంటే, నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలందరికీ అసెంబ్లీకి వెళ్ళాలని ఉంది. దానికి అనేక కారణాలు. ఫస్ట్ రీజన్ ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తుంది. ఈ సెషన్స్ వచ్చేసరికి గత సెషన్స్లోనో అంతగా ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. కానీ ఇప్పుడు యూరియా విషయంలో, వ్యవసాయం విషయంలో, విద్యుత్ విషయంలో, అంటే మెడికల్ కాలేజీల విషయంలో అండ్ అనేక విషయాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయడానికి మంచి టైం. అందుకని కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తే బాగుంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అసెంబ్లీకి వెళ్తే తాను ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ చేసే సైడ్ కామెంటరీ, రన్నింగ్ కామెంటరీ, జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ను అడ్డుకోవడం, రఘురామకృష్ణరాజు గారు, అచ్చెన్నాయుడు గారు వేసే డైలాగులకి వీళ్ళ దగ్గర సమాధానం లేకపోవడం, వాళ్ళ డామినేషన్ జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేరు. ఎందుకంటే గత 5 ఏళ్లలో వైసీపీ వాళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేశారు అసెంబ్లీలో తెలుసు కదా, చూశాం కదా. కాబట్టి వీళ్ళు అంతకు మించి చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేరు, తట్టుకోలేరు. ఆయన మనసు ఒప్పుకోదు. ఆయన అహం దెబ్బతింటుంది అనమాట. సో అందుకు ప్రజా సమస్యలు ప్రస్తావించడం కంటే తన అహం తనకు ముఖ్యం. తాను అవి తట్టుకోలేను, ఆ వెటకారం, ఆ వ్యంగ్యత అని జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వెళ్ళడం ఇష్టం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళండి, పెద్దిరెడ్డి గారు వస్తారు, పెద్దిరెడ్డి గారితో పాటు మీ 10 మంది వెళ్ళండి, నేను రాను. నాకు వాళ్ళు మైక్ ఇవ్వరు. మైక్ ఇచ్చినా సరే కట్ చేసేస్తారు, మాట్లాడనివ్వరు. సో నేను వచ్చినా వేస్ట్. సో మీరు వెళ్ళండి, మీరు మాట్లాడండి అని చెప్పారు. దానికి పెద్దిరెడ్డి గారికి కూడా, పెద్దిరెడ్డి అన్న మీరు వెళ్ళండి అని చెప్తే పెద్దిరెడ్డి గారు వెళ్ళనన్నారు. సాధారణంగా పార్టీ అధినేత ఆదేశిస్తే వెళ్ళాలి, ఆయనే కదా బాస్. కానీ పెద్దిరెడ్డి గారు వెళ్ళనన్నారు. మీరు లేకుండా మేము వెళ్తే బాగోదు, మీరు మా శాసనసభ పక్ష నాయకుడు, మీరుంటే మేము వస్తే బాగుంటుంది అని చెప్పి సులువుగా తప్పించుకున్నారు. నిజానికి పెద్దిరెడ్డి గారికి కూడా వెళ్ళాలని ఉంది. ఎమ్మెల్యేలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తారు, సార్ అందరం వెళ్దామండి అని, మీరు కూడా రండి అందరం వెళ్దామని. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నేను రాను, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళడానికి ఏం అభ్యంతరం లేదు అన్నారు. దానికి లేదు మీరు రాకుండా మేము వెళ్ళమని చెప్పి వాళ్ళు తప్పించుకున్నారు. ఇక్కడ పెద్దిరెడ్డి గారి మీద ఎమ్మెల్యేలు అందరూ అంటున్నారు, అదేంటి పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో, పెద్దిరెడ్డి గారు 7 సార్లు ఎమ్మెల్యే, మినిస్టర్గా పనిచేశారు, రాజకీయ వ్యవహారాలన్నీ తెలుసు, ప్రభుత్వ లోపాలు తెలుసు, సబ్జెక్ట్ ఉంది, మొత్తం మాట్లాడగలరు. సో చంద్రబాబు గారికి మంచి కౌంటర్లు ఇవ్వగలరు. సో ఈవెన్ వాళ్ళ గంట మాట్లాడినా ఒక 10 నిమిషాలైనా పార్టీకి మైక్ వస్తుంది, పెద్దిరెడ్డి గారికి మైక్ వస్తుంది. సో ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పెట్టొచ్చని ఎమ్మెల్యేలు భావించారు. పెద్దిరెడ్డి గారు వెళ్దాం అనుకున్నారు. కానీ ఈయనకి ఇష్టం లేకపోవడంతో సీనియర్ ఎమ్మెల్యే ఈయన కూడా రాకుండా మేమేమి వెళ్తామని మిగిలిన డ్రాప్ అయ్యారనమాట. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా పెద్దిరెడ్డి గారు కాదన్నారు. సో పెద్దిరెడ్డి గారికి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇలా ఒకరి మీద ఒకరు నెట్టుకునేసరికి, సో ఇద్దరి మధ్య ఏమైనా గ్యాప్స్ ఉన్నాయేమో, ఆయన తప్పించుకున్నాడు, ఈయన కూడా నాకెందుకు ఈ బాధని ఈయన తప్పించుకోవడం, దానివల్ల పార్టీ శైలి దెబ్బతిన్నది, పార్టీకి మంచి అవకాశం కోల్పోయింది అనేది పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. సో ఇక్కడ ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడమో, గ్యాప్స్ ఉండడం వలన ఈ చిన్నపాటి డిస్టర్బెన్స్ అయితే వచ్చిందనమాట. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్ అండి, లడ్డూపల్లెం.com అని. ఇది మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే, వీళ్ళు ప్యూర్లీ రైతులు సేంద్రియ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేసిన మిల్లెట్స్ అండ్ నట్స్, డ్రై ఫ్రూట్స్, వాటిని వీళ్ళు కొనుగోలు చేసి కొత్త విభిన్నమైన ప్రోడక్ట్స్, అవిసె గింజలతో చేసిన లడ్డు కావచ్చు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, మఖానా సీడ్స్ అండ్ రాగి, సజ్జ, జొన్న, కొర్ర, వాటితో చేసిన లడ్డూలు, అలాగే వాటితో చేసిన హాట్ స్నాక్స్ అంటే మురుగులు, జంతికలు, రిబ్బన్ పకోడా, పూస, ఇవన్నీ కూడా ఆన్లైన్లో లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అలాగే ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడరు, వీట్ స్ప్రౌట్స్ పౌడరు,
ప్లస్ డ్రై డేట్స్ పౌడరు, మొరింగా పౌడర్, ఇవన్నీ కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట మన బాడీకి. సో ఇవన్నీ మీరు ఒకసారి గూగుల్లో కూడా స్టడీ చేయొచ్చు, వీటి బెనిఫిట్స్ ఏంటి అనేది. ఇవన్నీ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి. సో www.laddupalem.com అనే వెబ్సైట్ విజిట్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఏం కావాలి అనేది మీకు ఆర్డర్ చేసుకొని కొనుక్కోవచ్చు, లేదా కాల్ చేసి అయినా మాట్లాడవచ్చు. దసరా సందర్భంగా ఆఫర్లు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అలాగే కార్పొరేట్ ప్యాకింగ్స్ ఉన్నాయి. బల్క్లో ఆర్డర్స్ తీసుకుంటే తక్కువ రేట్లకి ఇస్తారు, డిస్కౌంట్లు ఉన్నాయి. థ్యాంక్ యూ.